నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2.5 ఏళ్లలో అమరావతి తొలిదశ పూర్తి చేస్తాం, రైతుల హామీలన్నీ నెరవేరుస్తామన్న మంత్రి నారాయణ. మయ సభను తలపించేలా రుషికొండ నిర్మాణాలు, విలాస జీవితం కోసం జగన్ చేసుకున్న ఏర్పాట్లకు జనం అవాక్కు. రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న చంద్రబాబు, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్న సీఎం. లోక్సభ సభాపతి నియామకంపై శివసేన నేత కీలక వ్యాఖ్యలు, తెలుగుదేశం అభ్యర్థికి ఇండీ కూటమి మద్దతివ్వొచ్చన్న సంజయ్ రౌత్. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు తిప్పికొట్టిన భాజపా నేతలు, భారత్లో హ్యాకింగ్ అసాధ్యమని వెల్లడి. అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లు ఎవరినీ అనుమతించలేదు. నిక్షేపంగా ఉన్న హరిత హిల్ రిసార్ట్ భవనాలు పాతబడ్డాయంటూ కూల్చేశారు. పర్యాటక రిసార్ట్ నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. పచ్చదనంతో కళకళలాడే రిషికొండకు బోడిగుండు కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మయ సభను తలపించేలా పెద్ద పెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్తో భవంతులను నింపేశారు. ఎన్సీటీ కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లింది. తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం ఆ తర్వాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది. తీరా ఇప్పుడు అధికారం మారడంతో రాజభానాల గుట్టు బయటపడింది. 7 బ్లాకులుగా నిర్మించిన రిషికొండ భవంతుల్లో కళింగ బ్లాక్లో సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చునే కంట్రోల్ రూమ్, 175 మంది కూర్చునే సభామందిరం కట్టారు. కళ్లు చెదిరే ఫర్నిచర్తో వాటిని నింపేశారు. మొత్తంగా 450 కోట్ల రూపాయలు కుమ్మరించి నిర్మించిన రిషికొండ రహస్యాలను ఈటీవీ మీ ముందుంచుతోంది. సప్త ఋషులు కొలువైన ప్రాంతం విశాఖపట్నంలో అత్యంత సుందర పర్యాటక ప్రాంతం ఋషికొండ. ప్రస్తుతం మనం ఋషికొండ మీద ఉన్నాం. గడిచినటువంటి అనేక ఏళ్లుగా ఈ పైకి రావడానికి కానీ, ఇది చూడడానికి కానీ విశాఖ వాసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వాసులు కావచ్చు, ఎవరికి ఎటువంటి అవకాశం లేదు. కానీ నేడు చూసేటువంటి అవకాశం కలిగింది. ముఖ్యంగా చూడొచ్చు, మనం 9.8 ఎకరాల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయం కోసం ఋషికొండని తొలిచేసి ఆ నిర్మాణాల కోసం ఒక జియో ట్యాగ్ వైర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. ఇది ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం. తర్వాత మొదట వచ్చేది ఇదే వేంగి 1, వేంగి 2, మొత్తం 7 బ్లాకుల నిర్మాణం ఇక్కడ చేశారు. వేంగి 1, వేంగి 2, అలాగే పక్కన కళింగ, ఆ పక్కన గజపతి, తర్వాత విజయనగర 1, 2, 3 నివాస సముదాయాలు నిర్మించారు. మొత్తం 7 బ్లాకులుగా దీన్ని నిర్మాణం చేశారు. విశాలమైనటువంటి రహదారుల నిర్మాణం చేశారు. అలాగే ఉద్యానవనాలు నిర్మాణం చేశారు. అలాగే మనం చూడవచ్చు ఈ విద్యుత్ దీపాలు కూడా, అంటే వీటి కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఋషికొండకి ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గం ఎదురుగుండానే మనం చూడొచ్చు టీటీడీ వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగానే ఈ ఋషికొండ నిర్మాణాలు జరిగాయి. 7 బ్లాకుల నిర్మాణం చేశారు. 9.8 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్ల పైబడినటువంటి ఖర్చు చేసి ఈ నిర్మాణం చేశారు. ఇప్పుడు వాటిని, ఆ బ్లాకుల్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఋషికొండ భవనాల్లో అంటే ప్రధానమైన పరిపాలనా భవనంగా, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన భవనంగా వినియోగించే ఈ భవనం కొన్ని వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పదుల సంఖ్యలో లిఫ్ట్లు, అలాగే దాదాపు 300 నుంచి 500 మంది పట్టే ఓ భారీ సమావేశ మందిరం, అలాగే ఇంకో వైపున పెద్ద 200 మంది పైగా పట్టే ఒక హోమ్ థియేటర్ లాంటి భవనం, అవన్నీ కూడా పెద్ద హాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం కోసం నిర్మించినట్టుగానే మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడా బయటికి రాకుండా వైసీపీ ప్రభుత్వం గత 4 ఏళ్ల కాలంలో అత్యంత గోప్యంగా వ్యవహరించింది. ఈ కారిడార్ అంటే మొదటి అంతస్తులోని కారిడార్ మాత్రమే ఇదొక సమావేశ మందిరం. ఈ సమావేశ మందిరంలో దాదాపు 50 నుంచి 80 మంది చాలా విశాలంగా కూర్చునే అవకాశం ఉంటుంది. ఇక్కడ డిజిటల్ స్క్రీన్లు కానీ, అలాగే ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉన్నారో వారు కూర్చోడానికి వీలుగా ఇక్కడ వారికి అనుగుణంగానేమో
మొత్తం డిజైన్ అంటే కస్టమైజ్డ్ డిజైనింగ్ ఇక్కడ జరిగింది. ఇవి కేవలం పర్యాటక భవనాలే అయితే ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ వెచ్చించాల్సిన అవసరం లేదన్నది చాలా సామాన్యుడికి కూడా సుస్పష్టం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ కూర్చొని సమీక్షలు జరపడానికి కానీ ఈ విశాలమైన హాల్ ద్వారా రాష్ట్ర పరిపాలన చేసేందుకు వీలుగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ వివరాలు ఏవి కూడాను గత ప్రభుత్వం ఎక్కడ బయటికి పొక్కనీయకుండా చేసింది. ఫ్యాన్ దగ్గర నుంచి మిగతా కట్టెల దగ్గర నుండి ప్రతి అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారన్న వార్తలు, అలాగే ఇక్కడ బాత్రూములకే ఒక్కొక్క బాత్రూమ్కి కానీ లేదంటే వాష్రూములకి వెచ్చించే ధనం దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు ఉన్నదన్న విస్తుపోయే వాస్తవాలు కూడానేమో వార్తలుగా బయటికి చూశాయి. అయితే ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం మారడంతో వీటన్నిటినీ మనం చూడగలుగుతున్నాం. ఇది అసాధారణ రీతిలో నిర్మించిన భవనాలు, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫర్నిచర్ అంటే ఇది ఒక నివాసం కోసం ఏర్పాటు చేసినట్లుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది డైనింగ్ హాల్గా, ఇటువైపు ఇది ఓపెన్ కిచెన్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ కిచెన్ నుంచి మనం ఇటువైపు వస్తే ఇలాగా ఇది అతి పెద్ద హాలు. ఈ హాల్లోని కూర్చునేటందుకు వీలుగా అక్కడ అతి పెద్ద టీవీ వాటన్నిటిని ఏర్పాటు చేశారు. ఇది అయిన తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇది ఒక సెంట్రలైజ్డ్ ఈ భవనంగానేమో ఒక గదిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ గదిని చూస్తే ప్రతి దాంట్లోని కూడాను అత్యంత ఖరీదైన ఫ్యాన్లు కానీ సెంట్రలైజ్డ్ ఏసీ కానీ మనకి దర్శనమిస్తోంది. ఇక్కడ మనం చూస్తాం ఇది ఒక బెడ్రూమ్ కింద మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ బెడ్రూమ్లో మనం చూస్తున్నాం చాలా అత్యంత విలాసవంతంగానేమో ఈ బెడ్రూమ్స్తో సహా అంటే ఇక్కడ ఉండే బెడ్ కానీ అలాగే ఇతర సదుపాయాలు, అతిపెద్ద టీవీ, ఒక మంచి వ్యూ. ఈ కట్టెలను కూడాను మనం చూస్తే అత్యంత ఖరీదైన విలాసవంతమైన కట్టెలను కూడానేమో ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఉపయోగించే మార్బుల్ కానీ ఇవన్నీ కూడాను మనం చూస్తే సాధారణమైన పర్యాటకుల కోసం అయితే మాత్రం ఇది నిర్మించడానికి కాదన్న విషయం మనకి చాలా స్పష్టం అవుతుంది. బాత్రూమ్కి సంబంధించి అంటే ఈ బాత్రూంలోకే అప్పుడు ₹1 కోటి పైగా ఒక్కొక్క బాత్రూమ్ నిర్మాణానికి ఖర్చు జరిగిందనేసి వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తే ఈ బాత్రూమ్ అత్యంత విలాసవంతంగా అంటే ఇక్కడ స్పాకి తగినట్టుగా ఇది అలాగే మనం ఇక్కడ చూస్తున్నాం షవర్లో కూడాను అత్యంత ఖరీదైన అంశాలన్నింటినీ కూడాను ఇక్కడ అమర్చడం జరిగింది. బాత్రూమే దాదాపు ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా మనకి దర్శనమిస్తుంది. ఇది కూడా పూర్తి స్థాయిలో సెంట్రలైజ్డ్ ఏసీ. ఫ్యాన్ రెక్కలు చూసారా, చాలా విలాసవంతమైన అంటే ఒక ప్రత్యేక టేస్ట్తో ప్రభుత్వ అధినేత గృహం అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి డిజైన్ చేసి ఒక్కొక్కటి అత్యంత ఖరీదైన ఈ ఫ్యాన్లు వీటిని రూపొందించడం జరిగింది. ఇది ఒక నివాస భవనంలోని ఒక బాల్కనీ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ బాల్కనీకి ఆనుకుని ఉన్న గది కూడాను అత్యంత విలాసవంతంగా దాన్ని రూపుదిద్దడం జరిగింది. ఇది ఒక పెద్ద బాత్రూమ్. ఈ బాత్రూంలోని బాత్ టబ్తో సహా ఇది చూసారా ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్దదిగా ఉంది. ఇందులోని సమస్తమైన విలాసవంతమైన సదుపాయాలన్నీ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఈ రకమైన భవన నిర్మాణం చేసి వీటి రహస్య అంటే ఈ వివరాలు ఏవి కూడాను బయటికి పొక్కకుండా అత్యంత రహస్యంగా దీన్ని వ్యవహరించిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రజల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తోంది. భవన పైభాగానికి వచ్చేసరికి ఎదురుగుండా సాగర తీరం, అద్భుతమైన సాగర తీరాన్ని ఇక్కడ వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ భవన పైభాగంలో అత్యంత విలాసవంతమైన దీపాల అమరిక కూడాను మనం ఇక్కడ చూడొచ్చు. ఇవి కూడాను చాలా ప్రత్యేకతతో కూడుకున్న దీపాలే ఇక్కడ అమర్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ రకమైన ప్రజా ప్రయోజనాల కోసం వినియోగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. రిషికొండపై వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలు కట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని మండిపడ్డారు. ప్రజాధనంతో కట్టిన ఈ భవనాలు దేనికి ఉపయోగించాలో కూడా తెలియడం లేదన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రిషికొండపై నిర్మాణాలను పరిశీలించారు.
పచ్చటి ఋషికొండని విధ్వంసం చేసి దీన్ని బోడిగుండు చేయడం కానీ, లాభాల్లో నడుస్తున్న టూరిజం దాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఆయన క్యాంప్ ఆఫీసర్ని చెప్పి కట్టుకోవడం కానీ, దాన్ని క్యాంప్ ఆఫీసర్ని ధైర్యంగా చెప్పి కట్టే ధైర్యం కూడా చేయలేకపోయారు. మామూలుగా మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసినప్పుడు ఆయన చెప్పిన కారణం ఏంటో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పిన దాన్ని కూల్చేస్తే మరి ఈరోజు ఈ రాజమహల్కి ఏం అనుమతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి ఎన్నోసార్లు చెప్పారు. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్బుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. ఎంక్వైరీ అని కాదు, రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది వైజాగ్, వచ్చినప్పుడు ఆయనతో చూపించిన తర్వాత నాట్ ఓన్లీ ఈ బిల్డింగ్ గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నీ కూడా రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎలాంటి గ్లోరీ ఈ ప్రాంతానికి ఉందో మళ్ళీ ఆ పూర్వవైభవం మళ్ళీ ఖచ్చితంగా అన్నీ తెస్తాం. 2.5 ఏళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. త్వరలోనే పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంపై సమీక్షించారు. 3 వారాల్లో పేదలకు భోజనం పెడతామని హామీ ఇచ్చారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులెత్తిస్తామని, 2.5 ఏళ్లలో కలల రాజధాని సాకారం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో 2వ బ్లాక్ లో తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను రాజధాని రైతులు అభినందించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణ పనులు కొనసాగుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 48,000 కోట్లతో తొలిదశ నిర్మాణ పనులు చేపట్టామని, ప్రపంచంలోనే తొలి 5 రాజధానుల్లో ఒకటిగా నిలిచేలా పనులు మొదలు పెట్టామని ఆయన గుర్తు చేసుకున్నారు. రాజధాని రైతులకు గతంలో తామిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని నారాయణ అన్నారు. అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణం పూర్తయిందని, రోడ్లు, డ్రైనేజీ సహా ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దోపిడీలపై కమిటీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి, గతంలో ఈ శాఖ నిర్వహించావు, నీకు అనుభవం ఉంది, ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలా, ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు. ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. గత అనుభవం 2014 నుంచి 19 దాకా నేను చేసిన స్టడీ, గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయడం జరుగుతుంది. సేమ్ మాస్టర్ ప్లాన్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్గా స్టడీ చేసి చేసింది, అవసరం లేదు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అన్నా క్యాంటీన్పై సమీక్షించిన నారాయణ 3 వారాల్లో తిరిగి క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ కు భోజన సరఫరా బాధ్యతలు అప్పగించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు. అన్నా క్యాంటీన్లలో ఉన్న సచివాలయాలను వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. పేదలు, నిరుపేదలు కేవలం 5 రూపాయలకే చక్కటి భోజనం, చక్కటి ఎన్విరాన్మెంట్ ఉండే ప్లేస్లో భోజనం పెట్టడమే కాదు, ఆ తినే ప్లేస్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వాటిని నిర్మించాం. వాటిలన్నిటిని నిర్మాణం చేసి వాటిలో కొన్నిట్లో వార్డు సచివాలయాలు పెట్టారు, కొన్నిట్లో శానిటరీ స్టోర్స్ పెట్టారు, కొన్నిట్లో అక్కడక్కడ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా చేశారు. ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించారు. అయితే వాళ్ళు 21 డేస్ అడుగుతున్నారు, 3 వారాలు టైం అయింది. ఏదేమైనప్పటికీ ఎల్లుండికి ఒక క్లారిటీ, అంటే రేపు వాళ్ళ దగ్గర బ్రీఫింగ్ తీసుకొని సీఎం గారికి ప్రజెంట్ చేసి ఫైనల్గా సీఎం గారి యొక్క డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మెనూ కాస్ట్ 5 రూపీస్ ఉంటుందండి పర్సన్. మెనూ సేమ్ ఉంటుంది, సేమ్ మెనూ. వైకాపాతో అంటకాగిన అధికారులను దూరం ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాల అనుసారం పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ శ్రీలక్ష్మి తీసుకొచ్చిన ఫైల్ను నారాయణ సున్నితంగా తిరస్కరించారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫైల్పై సంతకం కోసం శ్రీలక్ష్మి ప్రయత్నించగా ఇప్పుడు అలాంటివేమీ వద్దంటూ తిప్పి పంపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐటీడీఏ పీఓ సూర్యతేజ, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఇతర శాఖల అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. కింద స్థాయి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు సోమవారాన్ని పోలవరంగా నిర్దేశించుకుని ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరం ప్రధాన డ్యాం పనులు 70% పైగా పూర్తయ్యాయి. ఆ తర్వాత వైకాపా 5 ఏళ్ల పాలనలో పనులు పడకేశాయి. ఈ సవాళ్లను అధిగమించి పనులు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు సంకల్పించారు. ఇందుకోసం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరాన్ని ఎంచుకున్నారు. తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కృషివలుడు రామోజీరావు అని వివిధ పత్రికల సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పాత్రికేయ శిఖరం రామోజీరావుకు అక్షరాంజలి పేరుతో సంతాప కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్, కార్టూనిస్ట్ శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి, వల్లీశ్వర్, పిఎస్ఆర్సీ మూర్తి, కందుల రమేష్, ఆల్ ఇండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ విఎస్ఆర్ శాస్త్రి, తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామోజీరావుతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిజంతో పాటు సినీ, వ్యాపార రంగాల్లో రామోజీ సేవలను అభినందించారు. కంట్రిబ్యూటర్ రాసింది సబ్ ఎడిటర్ గారు దాన్ని సరిచేసి వార్త పబ్లిష్ అయిన తర్వాత కొమ్ము తక్కువ పడితే అది రౌండ్ చేప్ చేసి చైర్మన్ గారు స్వయంగా చూసి తప్పు జరిగితే సమీక్షలు ఉండేది. అలాగే బ్రహ్మాండమైన శీర్షిక పెట్టినా లేకపోతే కంట్రిబ్యూటర్ మంచి వార్త కంట్రిబ్యూట్ చేసినా చాలా బాగుందని మెచ్చుకున్న సందర్భాలు కూడా ఆ శీర్షికలు మా సమీక్షలు వచ్చాయి. ఆ సమీక్షల్లో మన జీవితాన్ని సమీక్షించుకున్నాం. ఆయన చేపట్టే ప్రతి చర్య, ప్రతి దాని మీద లోతైన అవగాహనను తెచ్చుకున్న తర్వాతనే ప్రారంభించాడు. కీ రోల్ చేశాడు, ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు రాష్ట్రంలో, రాజకీయాలలో కూడా. కానీ తాను ఎంపీ కావాలో, తాను రాజ్యసభ సభ్యుడి కావాలో, లేదా తన కుటుంబంలోని వ్యక్తులైన వారు కావాలో భావాలు ఉన్న వ్యక్తిత్వం నాకైతే కనిపించలేదు. కిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయనను తీసుకెళ్లి ఇంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి పత్రికా రంగానికి హైదరాబాద్ సిటీలో ఉన్న సర్క్యులేషన్ సెంటర్స్ అన్ని తిరిగి ఎన్ని గంటలకు పేపర్ వస్తుంది, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, సమాచారాన్ని తీసుకురావాలా, అది నీ బాధ్యత అని చెప్పారు. కోడల్ని సెకండ్ లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో కూర్చోబెట్టి నువ్వు ఈ పని చేయాలని చెప్పారు. తెలుసుకోవాల్సిన తత్వం ఎండీగానో చైర్మన్ గానో కూర్చొని ఇచ్చేసినటువంటి తత్వం కాదు. రామోజీరావులో అనేక గుణాలు ఉన్నప్పుడు కూడా ఎవరు ఎన్నైనా నేర్చుకోవచ్చు, కానీ ఆయన సాహస ప్రవృత్తిని మాత్రం ఎవరు నేర్చుకోలేరు, అనితర సాధ్యం అనిపిస్తుంది. ఆయన ఒక బోల్డ్ మ్యాన్. ఒక నిర్ణయం తీసుకున్న వెనకడుగు వేయకుండా ఒక దూసుకెళ్లేలాంటి మొదటి నుంచి కూడా అసలు ఈనాడు పెట్టడమే ఒక సాహసం. ఈటీవీ ఛానల్స్ ని బంగ్లాదేశ్ లో కూడా పాపులర్ ఛానల్ అయినటువంటి ఈటీవీ ఛానల్స్ ని మన హైదరాబాద్ శివారులో ప్రారంభించడమే ఒక పెద్ద సాహసం. ఒక తెలుగు పత్రిక భారతదేశంలో 5, 6, 7 స్థానాల్లో నిలిపి 46 సంవత్సరాలుగా అగ్రస్థానంలో నిలపటమే ఒక గొప్ప విషయం. ఒక మీడియా యజమానే కాదు, ఆయన ఒక నికార్స్ అయినటువంటి జర్నలిస్ట్. 89 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చైర్మన్ గారు అంత వేగంగా ప్రతిదీ ఈ చివరిలో కూడా ఆయన ఆరోగ్యం సహకరించట్లా, గత 3-4 నెలల నుంచి ఆఫీసు కూడా రావట్లా, కానీ మెదడు మాత్రం పాదరసంలాగా పనిచేస్తుంది. షార్ప్ డెసిషన్స్, ప్రెసిషన్ తోటి ఆయన పత్రికని నిర్వహించారు, ఛానల్స్ నిర్వహించారు. ప్రతి అవకాశం కూడా ఒక బిజినెస్ అని చెప్పేసి ఆయన ప్రగాఢ నమ్మకం. ఆయన పెట్టే ప్రతి బిజినెస్ కూడా దాని తాలూకు ప్లానింగ్ కొన్ని సంవత్సరాల ముందే తయారై ఉంటుంది. కరీంనగర్ యూనిట్ లో భూమి దగ్గర నుంచి ఎప్పుడు దీన్ని ప్రారంభించాలా అనేది ప్రణాళిక వేసుకొని ప్రారంభించే రోజు నుంచి కిందకు వస్తారు. దానికి ఒక పాడ్చాట్ తయారు చేస్తారు. కరెక్ట్ గా ఆయన అనుకున్న రోజుకి దాన్ని పూర్తి చేసి ప్రారంభించేవారు. మిడ్ సైజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ హౌసింగ్ లోకి వెళదామని ఒక రిపోర్ట్ ఇచ్చారు. గొప్ప బిజినెస్ అవుతుందని చెప్పాం. ఆయనకి రియల్ ఎస్టేట్ పట్ల అంత ఇష్టం లేదు. అదంతా మనకెందుకు లేవా, మనకున్న వాటిని జాగ్రత్తగా చూసుకుందాలి. ప్రతి బిజినెస్ కూడా ప్రజల యాంగిల్ నుంచి చూడటం, ప్రజలకి దీనికి ఉపయోగపడేటట్టు ఉండాలి, మనకు వైబుల్ గా ఉండాలి, ప్రజలకు కూడా ఇది నాణ్యంగా ఉండాలి అనేది ఆయన కోరికగా ఉండేది. ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర అంటే ఏమీ నేర్చుకోలేదు. ఏం నేర్చుకున్నావు ఆయన దగ్గర అంటే అంతా నేర్చుకున్నాను. బతకడం, బతుకు, పని చేయడం అంతా నేర్చుకున్నాను. ఒకసారి కార్టూన్ల కోసం ఇబ్బంది పడుతుంటే ఒకే మాట అనేవారు మొదట్లోనైతే, నువ్వు వేయగలవు అనేవారు. నువ్వు వేయగలవు. అంత విశ్వాసం యువత పైన. దేవుడు అంటాం కదా,
మనల్ని రక్షిస్తుంటాడు అనే నమ్మకంలో ఉంటాం కదా. నేను మళ్ళీ నాకు నొప్పి కలిగితే మీ దగ్గరికి పరిగెత్తుకొస్తానని, కోర్టు కేసులైనా సొంత కేసులైనా ఏవైనా. వెళ్ళిపోయాడని నేను అనుకోవట్లేదు. హీ విల్ బీ విత్ అస్, హీ ఈజ్ విత్ అస్. నేను హెచ్ఎంటీలో పనిచేస్తుండగా ఒకసారి కశ్మీర్లో 15 రోజులు లడ్లేకులో చాలా మంది ఇంటర్వ్యూ చేసాం, చాలా మంది కలిసాం. ఆ సందర్భంలో వారు చెప్పింది ఏంటంటే, మేము ఏ ఛానల్ చూడం, ఏ ఛానల్ నమ్మం. ఈటీవీ ఉర్దూ బులెటిన్లో ఉన్నట్టు చెప్తారు, కాశ్మీర్లో ఏది జరుగుతుందో చెప్తారు, అది మాత్రం రోజు చూస్తాం, దానికోసం ఎదురు చూస్తాం రోజు అని నాకు చెప్పారు. ఆ విషయం నేను రామోజీరావు కలిసినప్పుడు చెప్పాను, చాలా సంతోషించారు ఆయన. అంటే ఖచ్చితత్వానికి మారుమూల వార్తలు కూడా సేకరించి ప్రచారం చేయడానికి ఉర్దూ భాష అయినా కన్నడ భాష అయినా ఏదైనా సరే ఛానల్ ఎట్లా నడపాలి, ఎంత క్రమశిక్షణగా నడపాలి అని తెలిసిన వాళ్ళు, ఆ క్రమశిక్షణ అమలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు. లోక్సభ స్పీకర్గా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం అభ్యర్థిని నిలబెడితే ప్రతిపక్ష ఇండియా కూటమి మద్దతిచ్చే అవకాశం ఉందని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక చాలా కీలకమన్న ఆయన, ఆ పదవి భాజపా చేతికి చిక్కితే తెలుగుదేశం, జేడీయూ, చిరాగ్ పాస్వాన్, జయంత్ చౌదరి పార్టీలను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని ఆరోపించారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలకు ద్రోహం చేయడం భాజపాకు అలవాటేనని శివసేన విషయంలో జరిగిందని గుర్తు చేశారు. తెలుగుదేశం లోక్సభ స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నట్టు తెలిసిందన్న సంజయ్, ఈ అంశంపై ఇండియా కూటమి నేతలు చర్చించి మద్దతిచ్చే అవకాశం ఉందన్నారు. నిబంధనల ప్రకారం ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కాలని గుర్తు చేశారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టోరికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో ఈవీఎంలపై ఎలాన్ మస్క్ ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగిస్తే హ్యాకింగ్ను నివారించవచ్చని అన్నారు. ఈవీఎంలను తొలగించాలన్న ఆయన, వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో మన దేశంలోని విపక్షాలు గొంతు కలిపాయి. భారత్లో ఈవీఎంలు బ్లాక్ బాక్సులుగా మారాయని, వాటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు. మస్క్ పోస్టును ట్యాగ్ చేశారు. ఈవీఎంలపై మస్క్ ఆరోపణలను కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. ఈవీఎంల హ్యాకింగ్పై ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈవీఎంలను తయారు చేయడం, సరిగ్గా ఉపయోగించడం ఎలాగో భారత్ నిరూపించిందన్నారు. అవసరమైతే ఎలాన్ మస్క్ కు శిక్షణ ఇచ్చేందుకు సిద్దమన్నారు. ప్రపంచంలో ఉన్న ఈవీఎంలతో పోలిస్తే భారత్లో ఈవీఎంలు ప్రత్యేకమైనవని ఐఐటీ బాంబే ప్రొఫెసర్లు కూడా చెబుతున్నారు. భారత ఈవీఎంలకు ఇతర పరికరాలతో అనుసంధానం ఉండదన్నారు. కరెంట్ సరఫరా కూడా ఈవీఎంలకు ఉండదని, బ్యాటరీతోనే పనిచేస్తాయని గుర్తు చేశారు.